కొంతమంది అటువైపు ఓకేనా? ఓకేనా? పంచమీటర్లో 10 క్రిటికల్ ప్రాంతాలు టోటల్గా 30 10 నెక్స్ట్ ఒక 1 అవర్ చిన్న. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లాలో ఒక రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించి ఒక మంచి బ్రేక్ త్రూ లభించింది మనకు. దాంట్లో భాగంగా కరుడుగట్టినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇతని యొక్క ముఠాలో దాదాపుగా 6 మందిని ఈరోజు మనము రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గత లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇతని మీద వలపన్ని ఇతన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని 52 ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడం జరిగింది. దాదాపు వీటి యొక్క బరువు 1 టన్నుకు పైగానే ఉంది. 1087 కిలోల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇతనితో పాటు ఇతని పేరు ఇరగంరెడ్డి నాగదస్తగిరి రెడ్డి, పొద్దుటూరు టౌన్. ఇతనితో పాటు ఉమ్మనబోయిన కృష్ణయ్య, పొద్దుటూరు టౌన్, కాయలి శ్రీనివాసులు, పెండ్లిమరి మండలం, బండ్రెడ్డి ఓబుల్ రెడ్డి, చక్రాయపేట మండలం, శనివారపు బాలయంగిరెడ్డి, పెండ్లిమరి మండలం. ఈ 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసు యొక్క పూర్వాపరాల్లోకి వెళ్ళినప్పుడు ఈ నాగదస్తగిరి రెడ్డి అనే అతను ఒక నొటోరియస్ రెడ్ శాండల్ స్మగ్లర్. ఇతని మీద ఇప్పటికే దాదాపు 86 ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. 3 సార్లు పీడీ యాక్ట్లో ఇతను అరెస్ట్ అయ్యి బయటికి వచ్చాడు. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్, లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమరిది, వాళ్ళ కుటుంబ సభ్యుడు. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఎన్నో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సలీం అనేటటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్కి సప్లై చేస్తున్నట్టు మనకు ఆధారాలు లభించాయి. దాంట్లో భాగంగా హవాలా రూపంలో వీళ్ళ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఢిల్లీ నుంచి ఇతను హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వాళ్ళ ద్వారా డబ్బుల్ని రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి దొంగల్ని పంపిస్తే ఢిల్లీ నుంచి హవాలా రూపంలో హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారుల ద్వారా డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో భాగంగా 1 వీక్ బ్యాక్ ఆ యొక్క హవాలా వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాగదస్తగిరి రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఆమెను కూడా 1 వీక్ బ్యాక్ రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళని ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్ పోలీస్ కస్టడీకి వేసుకొని వీళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇతను 34 దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. నాగదస్తగిరి రెడ్డి 3 సార్లు పీడీ యాక్ట్లో పోయి వచ్చాడు. ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతను ఈ పాలకొండలు ప్రాంతము, లంకమల ఫారెస్ట్ ఏరియాల్లో ఈ ఎర్రచందనం దొంగల్ని కొట్టి స్మగ్లింగ్ చేసి ఢిల్లీకి పంపించడం ఇతని యొక్క మోడస్ ఆపరెండిగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో భాగంగా కృష్ణయ్య అనే అతన్ని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇతను కూడా 2 ఎర్రచందనం కేసులు, 3 దొంగతనం కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ముఠాని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఉన్నటువంటి హవాలా వ్యాపారులు, ఢిల్లీలో ఉన్నటువంటి సలీము, వీళ్ళ గ్యాంగ్, టోటల్గా వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది అనేది మనం వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ 52 రెడ్ శాండల్స్ దొంగలతో పాటు ఒక టయోటా ఇన్నోవా వెహికల్ని, ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని, ఒక మోటార్ సైకిల్ని రికవరీ చేసి సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఫర్దర్ వీటి మీద ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం. ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుని ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాడు, ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన, దానిని రవాణా చేసిన, ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది.
దాంట్లో ఏ విధమైన చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా దాంట్లో నేరస్తులుగా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం ఏంటి అంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదనేసి పత్రికాముఖంగా తెలియజేయడం. స్మగ్లర్లు ఇక్కడ అరెస్ట్ అయ్యి జైలు చేసిన తర్వాత సెల్ ఫోన్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ లాక్డౌన్ మధ్య ఇందాక చూసిన ప్రకృతి వాళ్ళ బ్రదర్ జాఫర్ దగ్గర కూడా 11 సెల్ ఫోన్లు వచ్చాయి. దానిపైన పోలీస్ స్టేషన్ చూపించారు. దాని మీద ఫర్దర్ దాని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిమ్స్ పోలీస్ స్టేషన్లో జైల్లో దొరికినటువంటి సెల్ ఫోన్ల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. లోపల నుంచి రెడ్ శాండల్ స్మగ్లర్లకు ఏమైనా కాల్స్ ఉన్నాయా, లేకపోతే లావాదేవీలు ఏమైనా జరిగాయా, స్మగ్లింగ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా జరిగాయా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఉండొచ్చు. దాన్ని కూడా మనం కూలంకషంగా పరిశీలిస్తాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 5 గంటలకు ప్రచారం అంతా కంప్లీట్ కావాలి ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం. కాబట్టి ఆ ప్రాంతంలో స్థానికేతరులు ఎవరు కూడా ఫర్దర్ ప్రచారం కంటిన్యూ చేయకూడదనేసి, ఆ ఏరియాలో ఉండకూడదనేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ మేరకు ఖచ్చితంగా ఎవరైనా సరే రూల్స్ని వైలేట్ చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పులివెందులలో దాదాపు 550 మందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 4 ప్లటూన్ల ఏపీఎస్పీ ఫోర్స్ని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ పార్టీలు, ఆర్ముడ్ కాంపోనెంట్ని కూడా మనం ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఆర్ముడ్ కాంపోనెంట్ వెపన్ పార్టీస్ని పెడతా ఉన్నాము. అదేవిధంగా క్యూ లైన్ మెయింటైన్ చేయడం కోసం సపరేట్ టీంని పెట్టడం జరిగింది. డ్రోన్ కెమెరాలతో కూడా పులివెందుల పట్టణము, ఒంటిమిట్ట పట్టణంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలని డ్రోన్ నిఘాలో విస్తృతంగా విహంగ వీక్షణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల బయట, ప్రతి పోలింగ్ కేంద్రం బయట కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. పులివెందులలో దాదాపుగా 500 మంది పైచిలకు బైండ్ ఓవర్ చేశాము. ఒంటిమిట్ట మండలంలో 650 మంది పైచిలకు బైండ్ ఓవర్ చేశాము. పులివెందుల ప్రాంతంలో ఇంతకుముందు బాంబు మేకింగ్లో ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులు చెక్ చేయడం జరిగింది. వాళ్ళ ఊర్లలో కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఎలాంటి నేరాల్లో కూడా పాల్గొనవద్దని క్లియర్గా వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేయడం.